ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఒక శుభవార్త. లాస్ట్ ఇయర్ మనం చూస్తున్నట్లయితే రైల్వే స్టాక్స్ అనేవి బాగా పర్ఫామ్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ మాట ఎందుకు అన్నాను అంటే, సో మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు 800 వందే భారత్ ట్రైన్స్ని బై 2030 కల్లా కూడాను తీసుకురాబోతుందట. సో అంటే నెక్స్ట్ 5 years కూడా అద్భుతమని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం దీన్ని బేస్ చేసుకొని ఏ కంపెనీస్ అనేవి లాభపడతాయి, అట్ ది సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఎంత ఫ్యూచర్ ఉంటుంది అంటే, ఎలాంటి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందో మనతో చెప్పడానికి ఇవాళ సో సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సో డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ ఆన్ సుమన్ టీవీ. సో లెట్స్ స్టార్ట్. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్, ఇది ఒక గొప్ప విషయాన్ని చెప్పుకోవాలి. సో వందే భారత్ ట్రైన్స్ అంటే అందరూ కూడా హ్యాపీగా బెంగళూరు నుంచి హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ నుంచి బెంగళూరు కావచ్చు, చాలా తక్కువ టైంలో వెళ్తున్నారు, ఫీజిబిలిటీ బాగుందని చెప్పి అంటూ ఉన్నారు. ఇటువంటి టైంలో ఇంకా బై 2030 అంటే 800 వందే భారత్ ట్రైన్స్ అంటే చాలా పెద్ద నెంబర్ కదా సార్. యూజ్ ఆపర్చునిటీ. సో దీనికి సంబంధించి ఏ కంపెనీస్ లాభపడతాయంటారు, అసలు సాధ్యమవుతుందంటారా? తప్పకుండా. యాక్చువల్లీ ఏంటంటే ఇది గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కాబట్టి జనరల్ గా వాళ్ళు ఒక ప్లాన్ ఇస్తే ఆ ప్లాన్ ప్రకారం యూజువల్లీ ఎగ్జిక్యూట్ చేస్తారు. అండ్ ఈ కేసులో ఏంటంటే వందే భారత్ ఆల్రెడీ డే టైమ్ వందే భారత్ చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ వచ్చే వందే భారత్ లో చాలా స్లీపర్ వందే భారత్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓకే. సో అందుకోసమే నంబర్ పెంచేసి క్వాలిటీ ఆఫ్ మన బోగీలు కానీ క్వాలిటీ ఆఫ్ ట్రైన్స్ పెంచేశారు. సో సక్సెస్ తీసుకొని అన్ని కూడా ఇవి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. సో ఈ కొత్త 800 ట్రైన్స్ సెట్స్ అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఏంటంటే ఇండస్ట్రీకి అన్ని గవర్నమెంట్ ప్లేయర్స్ లేవు, చాలా ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి, కాంపోనెంట్స్ మేకర్స్ ఉన్నారు. సో మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా చూసాము, వండర్ఫుల్ రిటర్న్స్ ఇచ్చాయి కొన్ని రైల్వే స్టాక్స్. అలాంగ్ విత్ డిఫెన్స్ తో పాటు వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్స్ పర్ఫామ్ చేసిన సెక్టరల్ స్టాక్స్ చూసుకుంటే రైల్వే స్టాక్స్. సో ఇప్పుడు ఈ న్యూస్ వల్ల ఈ శుభవార్త 800 కొత్త వందే భారత్ నెక్స్ట్ 5 సంవత్సరాలు రాబోతున్నప్పుడు ఎట్లాంటి కంపెనీస్ లాభపడబోతున్నాయి, యాజ్ ఎ ఇన్వెస్టర్ మీ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో కంపల్సరీ కొన్ని అట్లీస్ట్ 1 or 2 ఆఫ్ దీ స్టాక్స్ ఏంటంటే ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ ఇవైతే షార్ట్ గా గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది. చాలా మటుకు ఏంటంటే కన్జ్యూమర్ ఫోకస్ కంపెనీస్ ఉన్నా కానీ వేరే బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నప్పుడు యువర్ డిపెండెన్సీ ఈజ్ మార్కెట్ డిమాండ్ మీద, జీడిపి మీద, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మీద. ఐటీ ఉందనుకోండి, ఐటీ యుఎస్ మార్కెట్ మీద, ఆర్ ఎక్స్పోర్ట్స్ డ్రివెన్ కంపెనీ అయితే ఇంట్రెస్ట్ రేట్స్ మీద కానీ, డాలర్ రేట్ మీద కానీ, సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వేరాజ్ ఇట్లాంటి కంపెనీస్ డిఫెన్స్ కానీ, ఆర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ రైల్వే స్టాక్స్ తీసుకుంటే షార్ట్ స్పెండింగ్ బై ప్రభుత్వం బడ్జెట్ లో అలకేట్ చేసిన వాటి నుంచి కాబట్టి కంపల్సరీ ఈ స్టాక్స్ అయితే పర్ఫామ్ చేస్తాయి. ఎందుకంటే దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ మార్కెట్స్. సో అందుకే కొంచెం పోర్షన్ ఆఫ్ స్టాక్స్ ఎవరైతే ఎక్కువ పెద్ద రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మంచి రిటర్న్స్, స్టేబుల్ రిటర్న్స్ రావాలనుకునే వాళ్ళకి ఈ స్టాక్స్ ఒక వరం లాగే అనుకోవచ్చు ఇట్లాంటి సెక్టర్. సో ఇందులో చూద్దాము ఎట్లాంటి స్టాక్స్ మంచి పర్ఫామ్ చేస్తున్నాయి, ఏవైతే కాంపోనెంట్స్ ఏం చేస్తున్నాయి చెప్తాం. ఫస్ట్ ఒకటి ఆబ్వియస్లీ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ డిడ్ వండర్ఫుల్. ఆల్సో దీంతో పాటు కర్నెక్స్ మైక్రో సిస్టమ్స్ అని కూడా ఉంది, అండ్ కేఈసి ఇంటర్నేషనల్. ఈ 3 కూడా రైల్వేలో కవచ్ అనే సిస్టమ్ ని డెవలప్ చేసినాయి. ఆ సిస్టమ్ కి డెవలప్మెంట్ లో కానీ అండ్ సప్లై కూడా ఈ 3 కంపెనీస్ లాభపడవచ్చు అనమాట. ఎందుకంటే రైల్వే కవచ్ అనేది ఏదైతే 2 ట్రైన్స్ ని హెడ్ ఆన్ కొలిషన్సే కాకుండా డిస్టెన్స్ సేఫ్టీ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. లాస్ట్ 2 years బ్యాక్ మన అశ్విని వైష్ణవ్ ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నారు. సో ఆ సిస్టమ్ అనేది మొత్తం అక్రాస్ ఇండియా అన్ని రైల్వేస్ లో అన్ని కొత్త వాటిలో అన్నిటిలో ఇంప్లిమెంట్ చేయబోతున్నామని చెప్పారు. సో ఆ కంపెనీస్ ఎవరైతే హెచ్బిఎల్ కానీ, కర్నెక్స్ సిస్టమ్స్ కానీ, అండ్ కేఈసి ఇంటర్నేషనల్ దీని ద్వారా లాభపడవచ్చు. సెకండ్ ఆబ్వియస్లీ ఏంటంటే రైల్ వికాస్ నిగమ్, ఆర్వీఎన్ఎల్ సూపర్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఇయర్, కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇదేంటంటే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫండింగ్ చేస్తుంది. సో ఈవెన్ దీంట్లో కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్లేయర్ అనమాట. దీంతో పాటు ఇంకొక స్టాక్ రెగ్యులర్ గా వింటున్నాం ఏంటంటే టీటాగర్ రైల్వే సిస్టమ్స్ అని. ఇదేంటంటే ట్రైన్స్ తయారు చేస్తుంది, వ్యాగన్స్ తయారు చేస్తుంది, ఆల్సో దాంతో పాటు షిప్స్ కూడా, ఇట్స్ షిప్స్ మేకర్ కూడా, బట్ ఎలక్ట్రికల్ కాస్టింగ్ మ్యానుఫ్యాక్చర్ ఇవన్నిట్లలో మల్టిపుల్ టైప్స్ లో ఉన్నది ఈ టీటాగర్ రైల్ సిస్టమ్. ఇది ఆల్రెడీ
న్యూస్లో ఉంటుంది, మంచి పర్ఫామ్ చేస్తుంది. సిస్టమ్ వీ కెన్ యాడ్ కాంటెక్స్ట్ ఏంటంటే 800 కొత్తగా వస్తున్నప్పుడు. ఇంకొక స్టాక్ కూడా మనం రెగ్యులర్గా వింటుంది, జూపిటర్ వ్యాగన్స్. ఇవేంటంటే ఫ్రైట్ వాగన్స్ తయారు చేస్తుంది. ఎస్, ఈ 800 వందే భారత్ అయి ఉండొచ్చు, బట్ ఎట్ ద సేమ్ టైం ఫ్రైట్కి కూడా చాలా డిమాండ్ పెరుగుతూ ఉంది. వ్యాగన్స్ చాలా అవసరం వస్తూ ఉన్నాయి. సో ఈ జూపిటర్ వ్యాగన్స్ కన్సిస్టెంట్గా ఇస్తుంది. ఇట్స్ అ గుడ్ స్టాక్, డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. సంబడి అంటే ఎవరికైతే రిస్క్ ప్రొఫైల్ తగ్గట్టు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇటాచి ఎనర్జీ, ఓకే, ఇట్స్ ఆల్సో ఏంటంటే ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్, మళ్ళీ ఈ పవర్ టెక్నాలజీలో ఈ వందే భారత్కి కాంపనెంట్ సప్లై చేసే కంపెనీ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఒక మంచి బెనిఫిషరీ ఈ అడిషనల్ వల్ల. దీంతో పాటు టారిల్, TARIL అంటారు, అంటే ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్ అని. సో ఇదేం చేస్తుందంటే రెక్టిఫైయర్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో ఈ వందే భారత్కి సప్లై చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ గుడ్ స్టాక్, స్మాల్ క్యాప్ స్టాక్, బట్ లాంగ్ టర్మ్ కి వాడుకోవచ్చు. అలాగే ఫ్రంటియర్ స్ప్రింగ్స్ లిమిటెడ్ అనేది, అది కూడా ఒక ప్రొడక్షన్ ఆఫ్ కంప్రెస్ స్ప్రింగ్స్, అది మంచి స్టాక్. అలాగే రామకృష్ణ ఫోర్జింగ్స్ అని, ఇట్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రైల్ కాంపోనెంట్స్, లాట్ ఆఫ్ థింగ్స్, ఫోర్జింగ్ ఐరన్ కంపెనీ. సో ఇట్స్ ఆల్సో డూయింగ్ గుడ్, బెనిఫిషరీ. దాంతో పాటు ఒక ప్రభుత్వ రంగ సంస్థ BEML, ఇది కూడా ఏంటంటే ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అన్ని తయారు చేస్తుంది. ఎస్పెషల్లీ రైల్వేస్ కి, డిఫెన్స్ కి లేయింగ్ కోసం కానీ వీటి కోసం అన్ని ఎక్విప్మెంట్ ఇస్తుంది అనమాట BEML. సో ఇట్స్ అ బెనిఫిషరీ ఆఫ్ దిస్ ఈ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. రైల్ ఆబ్వియస్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టు రైల్టెల్, సో ఇట్ హాస్ డన్ వండర్ఫుల్. సో రైల్వేస్ దాంట్లో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ విత్ ఇన్ కొత్త వాటిల్లో ఈ వందే భారత్లో కూడా టెలికాం సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఈ రైల్టెల్ అనమాట. అలాగే ఓరియంటల్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, ఇది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సీట్స్, కుషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి చేస్తుంది అనమాట. సో దట్స్ ఆల్సో అనదర్ బెనిఫిషరీ. దెన్ ఇంకొకటి పార్ట్ ట్రైన్లో ఇంకోటి ఏంటి లైటింగ్. సో లైటింగ్ సప్లై చేసి ట్రాన్స్ రైల్ లైటింగ్ అనే కంపెనీ, ఇది కూడా రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కి అన్నిటికీ పనిచేస్తుంది. సో ఈ 7-8 స్టాక్స్ లో అట్లీస్ట్ ఒక 2-3 స్టాక్స్ మాత్రం కంపల్సరీ పోర్ట్ఫోలియోలో ఉంచుకుంటే బెటర్. ఎందుకంటే ఇది గవర్నమెంట్ స్పెండింగ్ ఇస్ షోర్ షార్ట్ అండ్ రైల్వేస్ ఆల్రెడీ చెప్పింది 800. సో వీటి పర్ఫార్మెన్స్ యాజ్ దే సప్లై ఈ వ్యాగన్స్, ఇప్పుడు ఈ 800 వందే భారత్ ట్రైన్లు కావాలంటే సప్లై చేస్తున్నప్పుడు కూడా వాటి రిటర్న్స్ కూడా, వాటి ఈ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. మార్కెట్ కూడా అలాగే రివార్డ్ చేస్తుంది. ఇప్పుడే ఎంటర్ చేసుకుంటే స్లోగా మంచి పెరిగినప్పుడు మనం ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఇవ్వని ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. సో గైస్ అర్థమైంది కదా, సో ది బెస్ట్ స్టాక్స్ అసలు ఎలా ఉంటుంది ఏంటి క్లియర్ గా కూడా అనిల్ కుమార్ గారు చెప్పడం జరిగింది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.